హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజనా ఫ్లేవర్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కమ్మని, చిక్కని, చక్కని రుచితో కూడిన టిఫిన్ సాంబార్. ఇక ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. 1 గ్లాస్ వరకు కందిపప్పు, హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు, రెండింటిని శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్నవి తీసుకుంటున్నాను ఇక్కడ నేను, 2 మీడియం సైజ్ టమోటా ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ మునిగేలా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గంట వరకు నానబెట్టుకుందాం. ఇప్పుడు మరో బౌల్లో చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుందాం. 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదండి. చూసారా పప్పు ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఫ్లేమ్ హైలో పెట్టుకొని 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో పప్పు అంతా. పప్పు గుత్తి అవసరం లేకుండానే పప్పు అంతా మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కొంచెం ప్రెషర్ ఇస్తూ ఇలా చేయండి. పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకుందాము. అలాగే 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు. మొత్తం బాగా కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్. ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుందాం. ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకున్న తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్కి పోపు వేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ స్పూన్ ఇంగువ, అలాగే 2 రెమ్మల కరివేపాకు అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపుని సాంబార్లోకి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు సాంబార్ని మరోసారి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ సాంబార్ రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి. ఈ స్టేజ్లోకి వచ్చేసేసరికి మనం దింపేసుకుందాం. మన టేస్టీ టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఈ టిఫిన్ సాంబార్ ఇడ్లీ, దోశ, పొంగల్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్.